ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వృశ్చిక రాశి వారికి రేపటి నుండి కూడా ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఒకరి కారణంగా వీరి జీవితంలో జరగబోయే అద్భుతమైన మార్పులు అయితే ఇవే అండి. రేపటి నుండి వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఒకరి కారణం చేత వీరి జీవితం ఎలా మారుతుందో అనే పూర్తి విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తిగా వివరంగా తెలుస్తాయి. వివరంలోకి వస్తే రాశి చక్రంలో 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనేది చూసినట్లయితే కనుక వీరి జీవితంలో ఇప్పుడు ఎంతో అద్భుతమైన శుభ మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. మీరు కోరుకునే విధంగానే మీ యొక్క జీవితం అనేది ఇప్పుడు మారుతుంది. ఎప్పటి నుండో మీరు మీ జీవితం ఎలా ఉండాలి అని కళ్ళకంటున్నారో అటువంటి మార్పులు అయితే మీరు ఎక్కువగా ఇప్పుడు గోచరిస్తూ ఉన్నాయి. వృశ్చిక రాశి వారి యొక్క కుటుంబం పరంగా చూసుకున్నట్లయితే కనుక కుటుంబ విషయాల్లో ఎలాంటి మిశ్రమ ఫలితాలు కూడా కనిపించటం లేదు. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు. గతంలో మీ కుటుంబంలో ఉన్న విభేదాలు ఈ సమయంలో పూర్తిగా దూరం అయిపోతాయి. అలాగే వారితో మీకు ఏమైనా గొడవలు మనస్పర్ధలు ఉంటున్నట్లయితే కనుక అవన్నీ మీకు పూర్తిగా దూరం చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక మీరు ఏ పనులు చేస్తూ ఉన్నా కూడా ఆ పనులలో మీకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అయితే తప్పకుండా లభిస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో వారు కూడా మీ వెన్నంటే ఉండి మీకు పూర్తిగా సపోర్ట్ని అందిస్తారు. ఇక ప్రతి విషయంలో కూడా మీకు కుటుంబ సభ్యులు సహాయం చేయాలి అనే ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇక ఈ విషయంలో మీరు మీ కుటుంబ సభ్యుల నుంచి సహాయాన్ని కూడా పొందుతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తప్పకుండా మీరు చేసే ప్రతి పనిలో కూడా అందరి సపోర్ట్ అందుకునే విధంగా అవకాశాలు ఉంటున్నాయి. ఇక మీ యొక్క కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక రేపటి నుండి కూడా మీకు అనుకూలత ఏర్పడబోతుంది. ఉన్నప్పటికీ మీ కెరియర్ విషయంలో కూడా కొత్త అవకాశాలు వస్తాయని చెప్పుకోవచ్చండి. మీకు వచ్చే ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా పూర్తిగా వినియోగం చేసుకోవాలండి. ఉద్యోగస్తులకు కూడా ఇప్పుడు చాలా అనుకూలంగా మారబోతుంది. మీరు కోరుకున్న విధంగానే మీ ఉద్యోగ జీవితం అనేది మారబోతుందండి. అది కాకపోతే కార్యాలయంలో మీ తోటి ఉద్యోగస్తులతో మీరు మాత్రం స్నేహపూర్వకంగానే ప్రవర్తించాల్సి ఉంటుంది. ఇక మీ యొక్క వృశ్చిక రాశి వ్యక్తులు మీరు ఏదైనా పని చేయాలి అని అనుకున్నప్పుడు మీ తోటి సహా ఉద్యోగులు మీకు మంచి చేయాలి అనే ఉద్దేశంతోనే మీకు సహాయం చేయాలని వారు అనుకున్నప్పటికీ కూడా అది మీకు నచ్చకపోవచ్చు. దాన్ని మీరు తప్పుదారులు అర్థం చేసుకుని వారితో అప్పుడప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. దీని కారణం వలన మీకు మిశ్రమ ఫలితాలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీకు వీలైనంత వరకు కూడా మీ సహ ఉద్యోగుల్ని అర్థం చేసుకోవటానికి మీరు ప్రయత్నం అయితే చేయండి. వెనక ముందు ఆలోచించక తొందరపాటుతో వారితో గొడవ పడటం మంచిది కాదు. పక్కన ఉండేవాళ్ళు మనకు మంచి చెప్తున్నారా లేక వారు మనల్ని మోసం చేస్తున్నారా ఇలా మొత్తం వారి గురించి తెలుసుకున్న తరువాతనే మీరు ప్రతిస్పందించండి. లేదంటే ఉద్యోగపరంగా మీకు చాలా స్ట్రెస్గా గురి కావాల్సి రావచ్చు. కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిగిలిన అన్ని విషయాల్లో చాలా బాగా కనిపిస్తుంది. అలాగే మీ పై అధికారులతోని ప్రశంసలను మీరు పొందుతారు. అలాగే ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ కూడా వచ్చే అవకాశం బలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని వదిలివేసి వేరే ఉద్యోగానికి మారాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి కూడా బాగుంటుంది. ఇక ఈ సమయంలో మీరు ఉద్యోగం మారాలి అనే ఆలోచన చేసే సమయంలో మీరు ఉద్యోగాన్ని మారాలి అనుకుంటే కనుక బాగానే ఉంటుంది. కానీ మీరు సహోద్యోగాలతో మిశ్రమ ఫలితాలు ఉండటం వల్ల కూడా మీరు ఉద్యోగం మారినా కూడా అక్కడ కూడా ఈ విధంగానే పరిస్థితులు మారుతాయి. కాబట్టి మీరు ఇదే పరిస్థితి అక్కడ కూడా పొందటం ఎందుకు? కాబట్టి మీరు కొంచెం సమయం వేచి ఉండి ఉద్యోగం మారితే మంచిది. కాబట్టి గొడవల విషయంలో మీరు వేరే ఉద్యోగానికి మారాలి అనేటువంటి ప్రయత్నం చేయకండి. అయితే కేవలం ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రమే ఈ విధంగా తోటి ఉద్యోగస్తులతో మిశ్రమ ఫలితాలు ఉంటున్నాయని, కానీ వేరే రంగంలో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ అంతా బాగానే ఉంటుంది. మీకు ఎలాంటి మిశ్రమ ఫలితాలు అయితే ఎప్పుడూ ఉండవు అని చెప్పొచ్చు. ఇక మీ యొక్క ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే కనుక ఇది వరకు మీరు డబ్బులు అంత సంపాదించినా కూడా డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉండేది. కానీ రేపటి నుండి మీకు ఖర్చులు తగ్గి డబ్బులు చాలా విపరీతంగా చాలా విపరీతంగా సంపాదించుకోగలుగుతారు. మీ ఆర్థిక స్థితి ఇప్పుడు పూర్తిగా మెరుగుపడుతుంది. ఇక మీకు డబ్బుల విషయంలో ఎలాంటి లోటు అసలు కనిపించటం వీలైతే లేదు. అలాగే మీరు ఏదైతే గతంలో మీరు కొనుగోలు చేయాలి అనే ఆలోచన చేసిన వాళ్ళు ఉన్నారో అవన్నీ కూడా మీరు ఈ సమయంలో కోరుకున్నవన్నీ కూడా కొనుగోలు చేయగలుగుతారు. ఆర్థిక పరంగా డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. ఎందుకంటే కనుక వీరికి అనుకూలత అనేది ఇప్పుడు ఉంటుంది. కాబట్టి అదేవిధంగా మీరు ఆర్థిక పరంగా మంచిగా ఉండబోతుంది. కాబట్టి మీరు ఏది కావాలి అనుకున్నా కూడా అది కొనుగోలు చేసే అవకాశం అయితే బలంగా ఉండబోతుంది. అది కూడా ఒక ఖరీదైన విలువైన వస్తువుని కొనుగోలు చేస్తారు. ఇక మనకు ఇక్కడ ఖరీదైన వాహనాలు అలాగే బంగారం కొనుగోలు చేసే అవకాశం కూడా విపరీతంగా కనిపిస్తుంది. మీరు ఏది కొనుగోలు చేసినా కూడా అందులో నష్టం ఏమీ ఉండదు.
ఖచ్చితంగా మీరు అందులో లాభం పొందుతారని చెప్పుకోవచ్చు. కాబట్టి వచ్చేటువంటి ఈ అవకాశాలను వదిలిపెట్టుకోకుండా మీరైతే వినియోగించుకోవాలి. విద్యార్థుల పరంగా చూస్తే కనుక విద్యార్థుల విషయంలో వృశ్చిక రాశి వాళ్ళకైతే వారి విద్యాపరంగా చూసుకుంటే కనుక విద్యార్థులకి వారి విద్యా జీవితంలో అన్ని విధాలుగా కలిసి వస్తుంది. కాకపోతే మీరు ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే మీకు ఎంత అదృష్టం ఉన్నప్పటికీ కూడా మీకు కష్టపడి చదివితేనే అదృష్టం అనేది సక్సెస్ అనే రూపంలో మీ దాకా వస్తుంది. చదువుకోకుండా మాకు అదృష్టం ఉంది కదా, ఏదో విధంగా మాకు మార్కులు వచ్చేస్తాయి, మేము ఎగ్జామ్స్లో పాస్ అయిపోతాము అనుకుంటే అది పొరపాటే. అదృష్టం ఉన్నప్పుడు కూడా మీరు ఎంతైతే కష్టపడి చదువుతారో దానికి రెట్టింపు విజయం అనేది తప్పకుండా పొందుతారు. కాబట్టి విద్యార్థులు ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఇక వృశ్చిక రాశిలో మహిళలు ఎవరైతే బయటకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అనే ఆలోచన చేస్తున్నారో వారికి ఈ సమయం వారికి ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక గతంలో మీరు ఉద్యోగం చేయాలి అనుకున్నప్పటికీ కూడా మీకు బయట వాళ్ళు ఏదైనా చిన్న చిన్న విషయాల్లో మిమ్మల్ని బాధ పెడతారని కానీ, లేదా మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే ఎవరైనా సరే మీకు అడ్డు చెప్పటం, ఇలాంటివన్నీ కూడా మీకు ఇదివరకే ఎక్కువగా జరుగుతూ ఉండేవి. కానీ ఇక నుంచి అలాంటివి ఏవి అసలు కనిపించడం అయితే లేదు. అందరూ కూడా మిమ్మల్ని బాగా అర్థం చేసుకొని ప్రోత్సహిస్తారు. మీరు ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకు రెస్పెక్ట్ అనేది తప్పకుండా ఇస్తారు. అలాగే ఇంట్లో బంధువులలో సమాజంలో మంచి గౌరవ మర్యాదలు మీరు సంపాదించుకుంటారు. అలాగే మీకు ఉండేటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇక మీదట తొలగిపోతూ ఉన్నాయి. అదేవిధంగా గతంలో మీరు చేసిన అప్పులు అన్నీ కూడా ఇప్పుడు తీర్చుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు ఈ సమయం అనుకూలంగా మారుతుంది. ఎంత బాగా కలిసి రాబోతుంది. కాబట్టి మీకు వచ్చేటువంటి ఈ అదృష్టాన్ని వదిలిపెట్టుకోకుండా మీరు మాత్రం పూర్తిగా వినియోగించుకోవాలి. ఇక ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి మరో శుభప్రదమైనటువంటి విషయం ఏమిటో తెలుసా? మీ జీవితంలో ఒక స్త్రీ రాబోతూ ఉన్నారు. వారి రాక కారణంగా మీరు అన్ని విషయాల్లోనూ సక్సెస్ను సాధించుకోబోతూ ఉన్నారు. ఒక స్త్రీ అంటే ఆమె మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదా మీ స్నేహితురాలు అవ్వచ్చు. ఎవరైనా సరే ఒక స్త్రీ కారణంగా అయితే మీరు విజయాలనేవి తప్పకుండా సాధించబోతూ ఉన్నారు. ఇక్కడ కొత్త వ్యక్తులు వస్తారు అని అయితే కాదు, గతంలో మీ జీవితంలో ఉన్నవాళ్ళు కానివ్వండి, లేదంటే ఇదివరకు మీ నుంచి రిలేషన్ వద్దు అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు అవనివ్వండి, ఎవరైనా సరే ఆ స్త్రీ కారణంగా మీ యొక్క జీవితం అనేది చాలా ఎంతో బాగా సంతోషంగా మారిపోబోతుందని చెప్పుకోవచ్చు. అంటే వారు మీ వెనకాలే ఉండి ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మీరు ప్రతి పనిలో విజయాలు సాధించాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. వాళ్ళు అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడా వారు మీకు ఐడియాస్ని ఇస్తూ ఉంటారు. దీని కారణంగా మీరు ఇన్ని రోజుల నుంచి ఏదైతే విషయంలో మీరు విజయాన్ని పొందలేకపోయాము అని బాధపడుతూ ఉన్నారో ఆ విషయంలో మీకు ఒక స్త్రీ కారణంగా ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించగలుగుతారు. కాబట్టి వచ్చేటువంటి అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టుకోకండి. ఒక స్త్రీ కారణంగా వృశ్చిక రాశి వారికి ఎంతో మేలు అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.